ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా షైన్ ఇండియాలోని తెలంగాణ గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మహాలక్ష్మి చేయూత పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న శాసనసభ ఆవరణలో ప్రారంభించారు. ముందుగా చేయూత పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని 10 లక్షలకు పెంచుతూ లోగో పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మహిళల ఉచిత ప్రయాణ బస్సును సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత టికెట్ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ డిపోకు చెందిన TS08Z0143 నంబర్ బస్సులో మహిళా ప్రయాణికులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా తొలి ఉచిత టికెట్ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు రేవంత్ రెడ్డి అందజేశారు. ఎవరికి ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. నిఖత్ జరీన్ ఈమె బాక్సర్. ఈ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. సరిహద్దు దాటి ప్రయాణించే దూరానికి టికెట్ కొనాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. రాష్ట్రంలో నివాసం ఉండే మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. మహిళలకు వయసుతో సంబంధం లేదు. ప్రయాణ సమయంలో స్థానికత ధృవీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే తెలంగాణ మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు కండక్టర్లు 0 టికెట్ ఇస్తారు. ఇందులో ఎక్కిన స్టేజీ, దిగే స్టేజీ వివరాలతో పాటు వసూలు చేసే టికెట్ ధర 0 అని టికెట్లో పొందుపరుస్తారు. మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోనికి వచ్చింది. త్వరలోనే అర్హులైన మహిళలకు మహాలక్ష్మి స్టార్ట్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మహిళలకు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. స్మార్ట్ కార్డులు సిద్ధం అయ్యే వరకు 0 టికెట్లను జారీ చేస్తారు. ఈ పథకం అమలుతో ఏడాదికి ₹3,000 కోట్ల వరకు ఆర్టీసీపై భారం పడుతుంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చేయూత పథకం రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటి వరకు గరిష్ట పరిమితి 5 లక్షలు ఉండగా దానిని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం చేయూత పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. నిఖత్ జరీన్కు 2 కోట్ల సాయం. మహాలక్ష్మి చేయూత పథకాల ప్రారంభం తర్వాత తెలంగాణ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన నిఖత్ జరీన్కు ప్యారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం 2 కోట్ల చెక్కును సీఎం రేవంత్ అందించారు. కొలువుదీరిన తెలంగాణ 3వ శాసనసభ. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ కొలువుదీరింది. డిసెంబర్ 9న శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్గా నియమితులైన
చాంద్రాయన గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యుల్లో 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి అసెంబ్లీలో 51 మంది కొత్తవారు అడుగుపెట్టారు. వీరిలో 3 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతన అసెంబ్లీ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ డిసెంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేశారు. డెల్టా ర్యాంకింగ్లో తిర్యానికి తొలి స్థానం. నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించిన యాక్సినేషనల్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకులో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని బ్లాక్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని కౌశాంబి బ్లాక్ 2వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ఈ ర్యాంకులను విడుదల చేశారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన మేరకు దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వసతి, చిన్నపిల్లలకు పోషకాహారం పంపిణీ తదితరాల్లో సాధించిన పురోగతి ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ విధంగా మొదటి ర్యాంకులో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని బ్లాక్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి, ఈ రెండింటికి డెల్టా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రామీణాభివృద్ధిలో ప్రోత్సాహానికి ఒప్పందం. అదేవిధంగా 2023-24 తొలి 6 నెలల్లో తెలంగాణకు 9,679 కోట్లు ఎఫ్డిఐలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ క్విజ్ హైదరాబాద్ రీజియన్ విజేత తేజ విద్యాలయం. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్ళైన సందర్భంగా భారత సైన్యం దేశవ్యాప్తంగా బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ పేరుతో పాఠశాలల్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో 32,441 పాఠశాలలు పాల్గొనగా 2 దశల్లో ఆన్లైన్ పోటీలు నిర్వహించి ఉత్తమమైన 216 విద్యాలయాలను ఎంపిక చేసి 12 పట్టణాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 17న గోల్కొండ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ నిర్వహించిన క్విజ్ పోటీలో కోదాడకు చెందిన తేజ విద్యాలయం 80 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో 60 పాయింట్లతో విశాఖపట్నంకి చెందిన నేవీ చిల్డ్రన్స్, 3వ స్థానంలో 30 పాయింట్లతో రాజమండ్రికి చెందిన ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలు నిలిచాయి. రక్షణ శాఖ పాత్ర, సైనికుల సేవలు విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక. కాగ్ అనేది నివేదికను ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ సుజలధామ్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. ఇది అంతా ఏపీది కాబట్టి మనకంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఇతర రాష్ట్రాల సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో యుఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పందం అనేది జరిగింది. యునెస్కో జాబితాలో గర్భా నృత్యం. గుజరాత్ సాంప్రదాయ నృత్యం గర్భాకు ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతి. ముంబైలో ఉగ్రవాదుల దాడికి 15 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. మధ్యప్రదేశ్లోని 2 అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని నౌరాదేహి, అదేవిధంగా రాణి దుర్గావతి, ఈ రెండింటిని కలిపేసి అతిపెద్దదైన చేయబోతున్న ప్రభుత్వం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగ్పూర్, రేసిన్ జిల్లాలు విస్తరించిన ఈ 2 అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే 2-3 నెలల్లో ఏర్పాటు కానుంది.
జూలై సెప్టెంబర్లో భారత్ వృద్ధి 7.6% ఉంది. నెక్స్ట్, సరిహద్దు దేశాల నుంచి 1,00,000 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. యూపీలతో ఆటోమేటిక్ చెల్లింపు పరపతి 1,00,000కు పెంపు. ఆర్బీఐ కీలక రేట్లు యథాతథం. ప్రత్యక్ష పన్ను నికర వసూలు 10.65 లక్షల కోట్లు. భారత్లో జపాన్ కంపెనీ టీడీకే కార్స్ లిథియం అయాన్ సెల్ఫ్ ప్లాంట్లు. భారత వృద్ధి రేటు అంచనాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఐటీ రంగ వృద్ధి 6% ఉంది. ఈ కామర్స్లో డార్క్ ప్యాటర్స్పై నిషేధం అనేది ఇచ్చారు ఇక్కడ. డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో డాక్టర్ రెడ్డీస్కు స్థానం. రష్యా నుంచి భారత్కు భారీగా దిగుమతులు అనేటివి ఇచ్చారు. ప్రపంచ వృద్ధి 2.7% ఉంది 2024 నాటికి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా 2.62% పెరిగిన భూగర్భ జలాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఢిల్లీ వర్సిటీకి అగ్రస్థానం. బెంగళూరులో స్వయం శక్తితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అత్యధిక కంపెనీలు. విధంగా ఎంత ఇంపార్టెంట్ అనేవి లేవు కాబట్టి ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతున్నాను. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్ అండ్ జ్యూరిచ్. సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. జ్యూరిచ్ 6వ స్థానంలో నుంచి ఎగబాకి సింగపూర్ సరసన చేరినట్లు పేర్కొంది. గత ఏడాది సింగపూర్తో పాటు తొలి స్థానంలో నిలిచిన న్యూయార్క్ ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, కొన్ని రకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలోనే జ్యూరిచ్ ఖరీదైన నగరంగా మారిందని తెలిపింది. ఈ విధంగా జ్యూరిచ్ అండ్ సింగపూర్ అండ్ జ్యూరిచ్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ. సౌర గాలి రేణువులను శోధించిన ఆదిత్య L1. సూర్యుడిపై పరిశోధనలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ASPEX అనే పేలోడ్ సౌరగాలుల్లోని అయాన్లకు సంబంధించి కొలతలను విజయవంతంగా సేకరించింది. నెక్స్ట్, భూకక్షలోకి తిరిగొచ్చిన చంద్రయాన్ 3 మాడ్యూల్. భారత నౌకాదళంలోని అతిపెద్ద సర్వే నౌక INS సంధాయక్. పిల్లల్లో ఎత్తును గణనీయంగా ప్రభావితం చేసే NOCS 3 జన్యువు మొట్టమొదటిసారిగా నేరేడు జన్యుక్రమం ఆవిష్కరణ. తల్లి శరీరానికి వెలుపల పిండం వృద్ధి. కోల్కతాలో సిద్ధమైన అంతరిక్ష ప్రదర్శనశాల. నెక్స్ట్, శబ్దాలతో రేఖాచిత్రాలను చూడగలిగిన అంధులు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మెదడులోని ఫ్యూజిఫామ్ అనే భాగం ముఖాలను గుర్తించడానికి తోడ్పడుతుంది. కంటిచూపు కోల్పోయిన వారు శబ్దం వంటి వాటి ద్వారా పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికాలోనే జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇంద్రియ స్పందన ప్రత్యామ్నాయ పరికరాన్ని రూపొందించడం జరిగింది. తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా. సైనిక గూఢచార ఉపగ్రహం. నెక్స్ట్, అమెరికా సూపర్సోనిక్ జెట్ విమానం X-59. వజ్రం అంత కఠినమైన మిశ్రమ లోహం కర్బన నత్రజని మిశ్రమ పదార్థాలను విపరీతమైన ఉష్ణోగ్రత పీడనాలకు గురిచేయడం ద్వారా బ్రిటిష్ శాస్త్రవేత్తలు వజ్రాలకు దీటైన కఠిన పదార్థాన్ని సృష్టించగలిగారు. అతిశక్తివంతమైన గామా కిరణ పేలుడు గుర్తించిన ఇస్రో ఆస్ట్రోసాట్ టెలిస్కోప్. నెక్స్ట్, నూతన డైరెక్టర్గా తెలంగాణ శాసనసభ 3వ స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు. SPG నూతన డైరెక్టర్గా అలోక్ శర్మ. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ. సియాచిన్లో తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీం. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయ ఏకీకరణ సంస్థ సభ్యురాలుగా ఉమాశేఖర్. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు అనేది ఇవ్వడం జరిగింది.
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ. టైమ్ హరిత నాయకుల జాబితాలో భారతీయులు. మిస్ యూనివర్స్ విజేత షెనిస్ పలాసియోస్. ఒకసారి ప్రతిష్టాత్మక విశ్వసుందరి మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో నికరాగ్వా దేశానికి చెందిన పెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది. విశ్వసుందరి 2023 విజేతగా నిలిచిన పెన్నిస్ పలాసియోస్కు గతేడాది 2022 మాజీ విశ్వసుందరి బానీ గాబ్రియోల్ అమెరికా కిరీటాన్ని అలంకరించారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగ్వా యువతిగా పెన్నిస్ పలాసియోస్ కావడం విశేషం. ఎల్ సాల్వడార్లో జోస్ అడాల్ఫో పెనెడా ఎరేనాలో నవంబర్ 18న జరిగిన 72వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో 84 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. ఎవరిప్పుడు? షెనిస్ పలాసియోస్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, షెనిస్ పలాసియోస్. మిస్ ఇండియా USA 2023గా రిజుల్ మైనీ. మిస్ ఇండియా USA 2023గా రిజుల్ మైనీ నిలిచారు. న్యూ జెర్సీలో డిసెంబర్ 10న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందాల కిరీటం తొడిగారు. భారత సంతతికి చెందిన 24 ఏండ్ల మైనీ మినిగన్ వర్సిటీ మెడికల్ విద్యార్థిని, మోడల్ కూడా. వర్జీనియా చెందిన గ్రీష్మ భట్ రెండో స్థానంలో, నార్త్ కరోలినాకు చెందిన ఇషితా వాయిరాయ్కర్ మూడో స్థానంలో నిలిచారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ మృతి చెందారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ మృతి చెందడం జరిగింది. తొలి మహిళా న్యాయమూర్తి తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఫాతిమా బీవీ 96 నవంబర్ 23న కేరళలోని కొల్లాంలో మరణించారు. ఫాతిమా 1927 ఏప్రిల్ 30న కేరళలో పదసందిట్టలో జన్మించారు. ఈ విధంగా కేరళ నుంచి తను రావడం జరిగింది. కర్మవీర్ చక్ర అవార్డు అందుకున్న అనంతపురం రైతు నారాయణప్ప. బుకర్ ప్రైజ్ 2023 విజేత పాల్ లించ్. నెక్స్ట్, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్కు దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం లభించింది. నెక్స్ట్, నోబెల్ పురస్కారాన్ని అందుకున్న నర్గిస్ మొహమ్మదీ సంతానం. ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గిస్ మొహమ్మదీకి 2023వ సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె అందుకున్నారు. ప్రస్తుతం నర్గిస్ జైలు జీవితం గడుపుతున్నారు. దీంతో ప్యారిస్లో ప్రవాసంలో ఉన్న ఆమె 17 ఏళ్ల కవల పిల్లలు అలీ కియానా రహ్మనీలు తండ్రితో కలిసి డిసెంబర్ 10న నార్వే రాజధాని చేరుకొని పురస్కారాన్ని స్వీకరించారు. డైరెక్టరేట్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలుగా ఏక్తా కపూర్. IITFలో ఏపీ పెవిలియన్ 3వ బహుమతి. నెక్స్ట్, టెన్నిస్ హార్ట్ ఆఫ్ ఫేమ్లో లియాండర్ పేస్. మహిళల కంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో శీతల్ దేవికే అగ్రస్థానం. నెక్స్ట్, పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ లభించింది. గోల్డెన్ బాయ్ అవార్డు అందుకున్న జూడే బెల్లింగమ్. గూగుల్ చరిత్రలో అత్యధికులు శోధించిన క్రికెటర్గా కోహ్లీ రికార్డు. ఈగా స్వియాటెక్కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. T20 క్రికెట్లో నంబర్ 1 బౌలర్గా రవి బిష్రోమ్. ఈ విధంగా ICC ప్రపంచ కప్ జట్టు కెప్టెన్గా రోహిత్. నోవాక్ జకోవిచ్, సబలెంకాకు ITF అవార్డులు లభించాయి. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన 3వ భారత మహిళా క్రీడాకారిణిగా వైశాలి నిలిచారు. భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబు డిసెంబర్ 2న గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన వైశాలి భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్, 3వ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి గుర్తింపు పొందగా,
2011లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ద్రోణవెల్లి హారిక కూడా ఈ హోదాను దక్కించుకుంది. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించాలంటే 3 GM నార్ములతో కలిసి పాటు ఖాతాలు 2500 ఎలో రేటింగ్ పాయింట్లుండాలి. ఈ ఏడాది అక్టోబర్లో ఖతార్ మాస్టర్స్ టోర్నీలోనే ఆమె 3వ GM నార్క్ అందుకుంది. కానీ రేటింగ్ 2500 లేకపోవడంతో ఇన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. 2023 డిసెంబర్ 2న స్పెయిన్లో జరిగిన ఎల్లో బ్రెగాడ్ ఓపెన్లో వరుసగా 2 రౌండ్లలో విజయాలు సాధించిన వైశాలి అవసరమైన రేటింగ్ సంపాదించి GMగా అవతరించింది. అప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న GM ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. దీంతో ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన మొట్టమొదటి సోదరీ ద్వయంగా ఈ అక్కా తమ్ముళ్ళు చరిత్ర సృష్టించారు. వైశాలి కంటే 4 ఏళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్ మాస్టర్ హోదా అందుకోగా 5 ఏళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. వెరీ గ్రేట్ బ్రదర్ అండ్ సిస్టర్ వైశాలి అండ్ ప్రజ్ఞానంద. ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్కు అగ్రస్థానం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ధోని జర్నీ నవంబర్ 7కు రిటైర్మెంట్. WPLలో వేలంలో అత్యధిక ధర పలికిన అన్క్రాస్డ్ భారత్ క్రికెటర్గా కాశ్వి గౌతమ్. తైపే ఓపెన్ టోర్నీలో వర్జిత్ కౌర్కు స్వర్ణం లభించింది. అశ్విని తనేషా జోడీకి గోహతి మాస్టర్స్ మహిళలు డబుల్స్ టైటిల్. ఈ విధంగా 2026 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగిన గోల్డ్ కోస్ట్. శ్రీలంక నుంచి అండర్-19 ప్రపంచ కప్ తరలింపు. G20 దేశాధినేతల వర్చువల్ శిఖరాగ్ర సదస్సు అనేది భారత అధ్యక్షున G20 అనేది వర్చువల్గా నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సదస్సులో ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, IMF MD క్రిస్టలీనా జార్జివా తదితరులు పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు పింగ్ మాత్రం ఈ సదస్సుకు హాజరు కాలేదు. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీకియాంగ్ హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పశ్చిమాసియాలో నెలకొన్న అభద్రత అస్థిరతలపై నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యను 2 దేశాల విధానం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధతో తలెత్తుకున్న ఆందోళనల నేపథ్యంలో దాని నియంత్రణకు అంతర్జాతీయ నిబంధనలు అవసరమని నరేంద్ర మోడీ సూచించారు. ఈ విధంగా ఢిల్లీలో డిక్లరేషన్ అమలు తీరుపై ఈ వర్చువల్ సమావేశంలో దేశాధినేతలు చర్చించారు. G20 సమావేశంలో కృత్రిమ మేధపై అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు 2023 ఢిల్లీలో జరగనుంది. 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం. పాలస్తీనా ఇజ్రాయెల్ అంశంపై బ్రిక్స్ అసాధారణ శిఖరాగ్ర సదస్సు. నెక్స్ట్ APEC 2023. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది శిఖరాగ్ర సదస్సు 2023 అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తదితర దేశాల అధినేతలు పాల్గొన్నారు. అయితే 2023 ఏడాది సదస్సు యొక్క థీమ్ ఏంటంటే క్రియేటింగ్ ఏ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అని ఇవ్వడం జరిగింది. అమెరికా, చైనా, తైవాన్, రష్యా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 21 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. APEC యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. నెక్స్ట్ 2వ వాయిస్ కప్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు 2023 భారత ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో 120కి పైగా దేశాలు రావడం జరిగింది.
కలిసికట్టుగా అందరి అభివృద్ధి కోసం అందరి నమ్మకంతో అనే థీమ్తో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ 2వ ఎడిషన్ శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది. దీనికి బంగ్లాదేశ్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, కాంబోడియా, గయానా, మొజాంబిక్, మంగోలియా, సెనెగల్ వంటి పలు దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో వర్చువల్గా పాల్గొన్నారు. ఈ విధంగా వర్చువల్ అనేటివి జరిగాయి ఫ్రెండ్స్. ఏపీ, తమిళనాడులో మిచాంగ్ తుఫాను బీభత్సమైంది. మిచాంగ్. నెక్స్ట్ అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం. పాకిస్తాన్లో అంటార్కిటికాలో దిగిన రాష్ట్రపతి ముర్ము సొంతూరుకు తొలి ఎక్స్ప్రెస్ రైలు. పాకిస్తాన్లో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి. చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్లో వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది, ఆసియా ఖండంలో ఆర్థోల్యాండ్, ఇండోనేషియాలో మౌంట్ మెరపి అగ్నిపర్వతం. ప్రపంచ శౌచాలయ దినోత్సవం నవంబర్ 19. ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని నవంబర్ 19న నిర్వహించారు. ప్రపంచ శౌచాలయ దినోత్సవం, ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం. 2023 థీమ్ యాక్సిలరేటింగ్ చేంజ్. ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్య సంక్షోభాన్ని అధిగమించడానికి ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20. ప్రపంచ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న నిర్వహించారు. 2023 ఏడాదికి దినోత్సవం యొక్క థీమ్ ఇన్వెస్టింగ్ ఇన్ చిల్డ్రన్ టుడే సెక్యూర్స్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. 1959 సంవత్సరం నవంబర్ 20న తేదీన బాలల హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ రూపొందిన సందర్భంగా ప్రపంచమంతా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇదే రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా కూడా పాటిస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. ఎందుకోసం చేసుకుంటున్నాం మరి దీన్ని? 2015 ఏడాదిలో తొలిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎందుకంటే 1949 భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత అమల్లోనికి వచ్చింది. ఈ ఆమోదించిన రోజునే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ప్రపంచ మృత్తికా నేలల దినోత్సవం డిసెంబర్ 5. విధంగా ప్రపంచ మృత్తికా నేలల దినోత్సవాన్ని డిసెంబర్ 5న నిర్వహించారు. 2023 థీమ్ ఏంటంటే నేల, నీరే జీవరాశి అంతటికి జీవనాధారం. సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్. నేలల సహజత్వాన్ని కాపాడడానికి, ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి, పేదరిక నిర్మూలన ఒకప్పటి థాయిలాండ్ రాజు భూమి బోల్ అడుల్యారేజ్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా థాయిలాండ్ అతను రాజు భూమి జోల్ అదుల్యాడేజ్ అనే అతని పేరు మీదుగా ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ నిర్వహిస్తోంది. నేలలపై విశ్వవ్యాప్త అవగాహన పెంచే దిశగా ఆ రోజున కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. 2014లో అధికారికంగా దినోత్సవాన్ని జరిపారు. ఒకసారి స్పీడప్గా ఇవి చూసేద్దాం ఫ్రెండ్స్. డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నిర్వహణ దినోత్సవం. కాలుష్యం డిసెంబర్ 2. డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం. డిసెంబర్ 10 అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవం కూడా ఇదే, బాలల ప్రసార దినోత్సవం. డిసెంబర్ 14 జాతీయ శక్తి సంరక్షణ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ్ దివస్. బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించిన రోజు డిసెంబర్ 16 విజయ్ దివస్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిసెంబర్ 18 జాతీయ మైనారిటీల హక్కుల దినం, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. డిసెంబర్ 20 అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి. డిసెంబర్ 23 కిసాన్ దివస్, చరణ్ సింగ్ జయంతి. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 25 గుడ్ గవర్నెన్స్ డే, ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం. డిసెంబర్ 26 వీర్ బాల్ దివస్. ఈ విధంగా డిసెంబర్ నెలలో ఉన్న అన్ని ముఖ్యాంశాలను చూడడం జరిగింది ఫ్రెండ్స్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3.
భారత నౌకాదళ దినోత్సవం డిసెంబర్ 4. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం డిసెంబర్ 9. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం డిసెంబర్ 5. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10. ప్రపంచ పర్వతాల దినోత్సవం డిసెంబర్ 11. ఈ విధంగా కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రోబో భారత్ పర్యటన చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొన్ని చోట్ల నేను స్పీడప్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అక్కడ నేను మీకు వివరంగా వివరించడం జరిగింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నాకు విలువిచ్చిన వాళ్ళు అవుతారు. అంటే నా క్లాసెస్ ఇంకా ముందుకు వెళ్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళ ఇండ్లలో కూడా ఆనందోత్సాహాలు అనేటివి నిండుతాయి. నా ఈ చిన్ని ప్రయత్నం ద్వారా నాకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా జాబ్ రావాలన్న ఉద్దేశంతో నా విలువైన సమయాన్ని మీకు కేటాయిస్తున్నాను. మీ విలువైన సమయాన్ని కనీసం ఒక సెకండ్ మందమైన నాకు కేటాయించండి ఫ్రెండ్స్. ఓన్లీ లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. బై బాయ్.